అధ్యక్షులు శంకరన్న గారు, ఈ వేదికకు చేసినటువంటి ముఖ్య అతిథులు పెద్దలు ఎర్ర విజయ్ కుమార్ గారు, సీనన్న ప్లస్ మా విజయలక్ష్మి గారు, అలాగే సిరిపురం శ్రీనివాస్ గారు, అన్నిటికన్నా ముఖ్యంగా మా విత్రి న్యూస్ ఛానల్కు అడ్వైజర్ అనేటువంటి మళ్ళీ అలాగే వైష్ణవి కస్తూరి ట్రస్ట్ మాది, దానికి రెండింటికి అడ్వైజర్గా ఉండి ప్రతి సందర్భంలో నా వెన్నట్టు ఉన్నటువంటి మా అన్న నిజాం వెంకటేశ్వర ఇక్కడ విచ్చేసినటువంటి కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున నమస్కారం చెప్తాను. అన్నదా భావించద్దు, నాకు ఎప్పుడన్నా టైం ఇస్తే మాత్రం ఒక 10 నిమిషాలు లేకపోతే ఫ్రీ టైం అనేది రిస్ట్రిక్టెడ్ చెప్పి 2 నిమిషాలు అన్న తర్వాత సమయం వల్ల పాటించకపోతే కొంచెం ఇబ్బంది అనిపిస్తుంది. కాబట్టి ఒక 5 to 10 minutes. బేసిక్గా నేను ఒక చిన్న పల్లెటూరుకి వెళ్ళి వచ్చి హైదరాబాద్కి వచ్చాను. మన నల్గొండ జిల్లా నాయపల్లి మండలం అమ్మనపల్లి గ్రామం, జిల్లా పరిషత్ స్కూల్ చదువుకున్నాను, గవర్నమెంట్ జూనియర్ కాలేజ్. హైదరాబాద్కు డిగ్రీ చదువుదామని వచ్చాను. అక్కడ మా దగ్గర నల్గొండలో బీఎస్సీలో సీట్ రాలేదు ఎన్జీ కాలేజ్లో, అక్కడ ఒకటే గ్రూప్ ఉండదు, లేదంటే బీజెడ్సీ లేదంటే బీజెడ్సీ. హైదరాబాద్ ఏవీ కాలేజ్లో గ్రాడ్యుయేషన్ స్టార్ట్ చేశాను. దాని తర్వాత ఓయూలో ఎంఏ చేశాను, లా చేశాను, డిఫార్మసీ చేశాను, టీచర్ ట్రైనింగ్ చేశాను, ఫార్మసీ అయిపోయింది, ఎంఏ సోషాలజీ, ఎంఎస్డబ్ల్యూ, వివిధ రంగాల ఎంట్రీ పండిట్ ట్రైనింగ్ అన్నీ చేసిన తర్వాత గవర్నమెంట్ టీచర్గా 96 డేస్లో టీచర్గా చేశాను. 2001 వరకు గవర్నమెంట్ జాబ్ చేశాను చోటపల్లి గారి లింగూరు. దాని తర్వాత ప్రతి కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ ఆవిర్భావం పెట్టినప్పుడు, అంతకుముందు ఓయూలో ఉన్నప్పుడు ఇందిరారెడ్డి గారు పెట్టినప్పుడు కూడా జయ తెలంగాణ ఉద్యమంలో పాల్గొని సెక్రటరీగా చేశాను, యూత్ సెక్రటరీగా. దాని తర్వాత టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావం నుండి టీఆర్ఎస్ పార్టీలో వివిధ హోదాల్లో యూత్ సెక్రటరీ కావచ్చు, పార్టీలో వచ్చి అన్ని బాధ్యతలు 2014 వరకు ప్రభుత్వం వచ్చేంత వరకు అన్ని బాధ్యతల్లో పనిచేశాను. బహుశా తెలంగాణ ఉద్యమంలో కాచం సత్ర అంటే బై పర్సన్గా గుర్తుపడకపోవచ్చు, కానీ బై నేమ్గా నాకు తెలంగాణ మారుమూల ప్రాంతంలో కూడా నాకు ఉద్యమకారులుగా గుర్తుపడతారు. కనీసం ఒక 40-50 శవాలు కూడా మోసి ఉండొచ్చు మేము ఉద్యమంలో చనిపోయినటువంటి వాళ్ళు. పర్టికులర్గా విషయం ఏం చెప్తారంటే, మన దగ్గర ఉన్నటువంటి 2 అబ్బాయిలు మన కమ్యూనిటీ వాళ్ళు తెలంగాణ కోసం సూసైడ్ చేసుకున్నారు. అచ్చంపేట ఈరోజు వాళ్ళ కుటుంబానికి కూడా ఉద్యోగం వచ్చింది. వాళ్ళ అమ్మాయి ఇప్పుడు అంజయ్య భవన్లో వాళ్ళ చెల్లె, చనిపోయిన అబ్బాయి వాళ్ళ చెల్లెనా అక్క జాబ్ చేస్తుంది. మేము దగ్గరుండి అన్ని అంటే మాకు చేతనైనా అక్కడికి తెలంగాణ ఉద్యోగం చేశాను. ప్రస్తుతం నేను వృత్తిరీత్యా ఒక న్యూస్ ఛానల్ నడుపుతున్నాను, వీక్లీ న్యూస్ ఛానల్ని నడుపుతున్నాను. ఆర్గనైజేషన్ తోటి అవప్ప ఆర్గనైజేషన్ కావచ్చు, లేకపోతే మన కమ్యూనిటీ ఆర్గనైజేషన్లో దాదాపు 30 ఏళ్ళకి నేను అన్ని రకరకాల హోదాలు పనిచేసుకుంటాను. తెలంగాణ ఉద్యోగం మాత్రం ఎక్కడ కూడా ఆర్గనైజేషన్లో పనిచేయలేదు. ఈ 14 సంవత్సరాలు మాత్రం వనవాసంలాగా పనిచేస్తాం, ఉద్యమం కోసం పనిచేస్తాం. చాలా మందికి అంటే తెలంగాణ ఉద్యమం గురించి తెలిసినటువంటి వాళ్ళందరూ కూడా తెలుసు. ఎన్నో కేసులైనా నేను ఫస్ట్ ఆర్డీస్లో కెరోసిన్ పోసుకున్నాను, మెయిన్ కెరోసిన్ పోసుకున్నాను, తర్వాత శ్రీకాంతాచార్య పెట్రోల్ పోసుకున్నాను. మా ఊరి మా పిల్లడు నేనే తీసుకొచ్చాను ఉద్యమానికి. అంటే వర్టికల్గా మాకైతే డివిజన్ అయితే ఉన్నది. ఇప్పుడు కూడా ఇంకా స్టిల్ మేము ఆంధ్ర అంటే కొంచెం దూరంగానే ఫ్రెండ్షిప్ చేయడం కూడా చాలా తక్కువనే ఉంటుంది. వర్టికల్గా మాట్లాడుతుంటే కమ్యూనిటీ కావచ్చు, నాన్ కమ్యూనిటీ కావచ్చు, ఏదైనా కావచ్చు. అంటే కొన్ని డిఫరెన్సెస్ కూడా ఉన్నాయి స్టిల్. అంటే వాళ్ళ మళ్ళీ అవకాశం ఇస్తే భద్రకరణ పదవులు ఇస్తే మాత్రం మళ్ళీ కూడా వాళ్ళు ఏదైనా చేయగలరు సార్. కమ్యూనిటీ పరంగానే చేయగలరు, వాళ్ళు ఎక్కడైనా చేయరు. కమ్యూనిటీలో కూడా డామినేషన్ మన వాళ్ళది. వైశ్యాసు, ఆంధ్ర వైశ్యాసు ఉంటే డెఫినెట్గా తెలంగాణ ఆర్గనైజేషన్ ఎక్కడ పెట్టినా కానీ మళ్ళీ వాళ్ళు డామినేట్ ఇస్తారు. ఇది ఇస్ క్లియర్. రోషయ్య గారి విషయంలో కూడా అదే నేను చాలా సందర్భాల్లో మాట్లాడాను, గిరి సైనికులు కూడా మాట్లాడతారు. ఇండిపెండెంట్గా వారికి ఎవరికి ఉన్నా ఉండొచ్చు వాళ్ళ ఆలోచన. కానీ నేను ఫర్ తెలంగాణలో జరిగినటువంటి విధ్వంసం, రకరకాలైనటువంటి విధ్వంసం జరిగినాయి, మన వ్యాపారాల మీద జరిగినాయి, ఆర్థిక స్థోమతుల మీద జరిగినాయి, అన్ని రంగాల్లో కూడా ఆంధ్ర వాళ్ళు అపితం చేశారు. ఇది ఫ్యాక్ట్, నమ్మినా నమ్మకపోయినా ఫ్యాక్ట్ అనాలిసిస్ చేస్తారు. గతంలో ఇప్పుడు మనం చెప్తున్నాం శంకరన్న, మనం ఎన్నో చేయాల్సినటువంటి అవసరం ఉంది, ఎన్నో చేసినాం కమ్యూనిటీ వైజ్గా. అంటే కొంచెం ఇన్డెప్త్గా నేను చెప్తాను. వాసవి కోఆపరేటివ్ డెవలప్మెంట్ బ్యాంక్ మనకు అందరికి తెలిసినటువంటి విషయం. వైశాస్త్రం నుండి ఆవిర్భావం జరిగిందే వాసవి కోఆపరేటివ్ బ్యాంక్. దాదాపు 80 సంవత్సరాలు ఇవ్వాలి వైశాస్త్రం పెట్టి. ఒక గొప్ప ఐకాన్ మనకు. గతంలో 15 మంది ఎమ్మెల్యేలుగానో ఎమ్మెల్సీగానో ఉన్నటువంటి నేపథ్యం ఉన్నది. ఈరోజు చెప్పుకుంటుందామంటే ఏకైక ఎమ్మెల్యే అని మనం చెప్తున్నాం, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పార్టీ. ఇప్పుడు వచ్చినటువంటి పరిస్థితి దౌర్భాగ్యం ఏంటంటే, రాజకీయంలో ఏ ప్రభుత్వం అంటే ఆ ప్రభుత్వంకి సంబంధించినటువంటి వాళ్ళు కొంతమంది మన కమ్యూనిటీలో ఉన్నటువంటి వాళ్ళు తాయిలాల కోసమో తందాల కోసమో ఇక వాళ్ళే పెద్ద లీడర్లు. వాడి పార్టీ మారినప్పుడు వాడు మారుతుంది, సంఘం మొత్తం ఆయన మన ఉండాలి. అది ఎందుకు ఉండాలంటే వాళ్ళలో మనలో ఆయన్ని పిలుస్తాం. అందుకే ఇప్పుడు 4 పిలిచిన 4తో పాటు నేను వేరే పెద్ద మనుషులు ఎర్ర విజయ్ కుమార్ లాంటి వాళ్ళు గొప్ప వ్యక్తులు పిలిచిన ఎందుకు చెప్పిందంటే ఓన్లీ బికాస్ ఆఫ్ దట్.
మేము ఆ సాహసం మేము ఆల్రెడీ మేము చేసాం. ఇంతకుముందు వైశ్య వికాస్ వేదిక మేము కార్యక్రమాలు చాలా కార్యక్రమాలు చేస్తున్నాం. ఇక్కడికి ఇచ్చేసినటువంటి టీచర్లు కూడా చాలా మంది ఫెలిసిటేషన్ తీసుకొచ్చారు. తెలంగాణలో ఉన్నటువంటి ఉపాధ్యాయులు, ప్రభుత్వ ఉపాధ్యాయులు, టీచర్లు ఒక 470 మంది డాటా మా దగ్గరకు వచ్చింది. మేము ఆన్లైన్లో అప్లై చేసి సెప్టెంబర్ 5 గురు పూజోత్సవం సందర్భంగా, రాధాకృష్ణ గారి జయంతి సందర్భంగా మేము ఫెలిసిటేట్ చేస్తాం. మేము ఎలాంటి డబ్బులు చేస్తాం. రికగ్నేషన్ అంటే 230 మంది టీచర్స్ అటెండ్ అయ్యారు. అదే శ్రీలక్ష్మి కన్వెన్షన్. నాకు ఏ కార్యక్రమం చేసినా శ్రీలక్ష్మి కన్వెన్షన్ బ్యూటిఫుల్ అంట. అది ఆ డయాస్, అది మంచి డయాస్. అది కూడా సెలెక్ట్ చేసుకోవడం కూడా అది ఒక బాగా అనుకుంటాను. శ్రీలక్ష్మి తను మాట్లాడుతున్నటువంటి క్రమంలో మా ప్రవళిక నా దగ్గర మా ఛానల్లో నేను ఇంటర్వ్యూస్ చేస్తాను సార్ నా దగ్గరికి అని వచ్చినప్పుడు ఇమ్మీడియట్ అసలు కమ్యూనిటీ పిల్లలు దొరకట్లేదు రామ అని చెప్పినప్పుడు శంకరయ్య గారిపై తను ఇంటర్వ్యూ చేసినటువంటి క్రమంలో విజయలక్ష్మి గారికి ప్రెసిడెంట్, జనరల్ సెక్రటరీకి ఇచ్చినందుకు ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు సభాముఖంగా. అంటే మా మీద ఉన్నటువంటి నమ్మకం కావచ్చు, వాళ్ళు చేస్తారని ఒక నిబద్ధత కావచ్చు, రెండు క్లబ్ అయ్యొచ్చు. మేము వైశ్య వికాస్ వేదిక అంటే ఒక 100 మంది ట్రస్ట్ మెంబర్లను 51,000 ట్రస్ట్ మెంబర్స్ చేసి ఓన్లీ ఎడ్యుకేషన్ మీద మేము ఫోకస్ చేస్తాం. దాదాపు ఒక 4,000 మంది పిల్లలకు 9.5 అండ్ అబౌవ్, ఇంటర్మీడియట్లో 95% వచ్చిన వాళ్ళందరూ కూడా ఫెలిసిటేట్ చేశారు 3 years. లాస్ట్ 2 years నుండి ఈ పాండమిక్ సిచ్యువేషన్లో మాత్రం మేము చేయలేదు. మోర్ ఓవర్ ఎగ్జామ్స్ కూడా మేము పిలిచిన ప్రతి ప్రోగ్రాంలో కూడా కమ్యూనిటీ వాళ్ళని పిలిచినాం. కమ్యూనిటీలో కూడా లెజెండరీ పర్సనాలిటీస్, ఒక ఏఎస్ గోపాలకృష్ణమూర్తి గారిని పిలిచినాం, ఒక జడ్జిని పిలిచినాం, పోలీస్ ఆఫీసర్లను పిలిచినాం, ఐఏఎస్ ఆఫీసర్ని పిలిచినాం. భరత్ గుప్తను కూడా అడిగినాము, ఆయన రాలేకపోయింది, టైం ఇచ్చి. రమేష్ గారిని ఇప్పుడు నల్గొండ జడ్జి, తను కూడా ఇన్వైట్ చేస్తాం, వచ్చింది. అంటే అట్లాంటి లెజెండరీ పర్సనాలిటీ తోటి కొన్ని ప్రోగ్రామ్ చేస్తాం. కమ్యూనిటీకి వచ్చినప్పుడు ఏమిటంటే ఎవరి దగ్గర డాటా లేదు. తను చెప్పింది 1,00,000 మందిని ఎందుకు చేయాలనుకున్న ఉద్దేశం అంటే రియల్గా మన దగ్గర ఉన్నటువంటి పర్సెంటేజ్ ఎంతో ఎవరికి తెలియదు. మహాసభకు తెలియదు. 100 సంఘాలు ఉండని 800 సంఘాలు నేను మనమే చెప్తున్నాం. ఏ సంఘం దగ్గర కూడా డాటా లేదు. ఆయన ఒక కొత్త సంఘం డయాస్ అయిపోయిందంటే మహాసభ ప్రెసిడెంట్ అయిపోగానే ఏం చేయాలి, కొత్త ఒకటి ఇంటర్నేషనల్ సంఘం పెట్టాలి, లేదంటే ప్రపంచం పెట్టాలి, లేకపోతే చంద్రమండలం పెట్టాలి. వానికి ఒక కుర్చీ కావాలి, వారిని పిలవడానికి ఒక కుర్చీ కావాలి. చిన్న చూపు, ఒకవేళ చిన్న సంఘం అనుకో 50 మంది గల్లే ఉంటుంది. అవపదే ఉంది, ఏడ పని చేస్తున్నాడు అవపం ఉంటారు. 2-3 జిల్లాలు మహబూబ్నగర్ శంకర్ కేపల్లి వాడు శంకర్ చేస్తున్నాడు. ఈ నానుడి స్వరాజ్ బాబు ఆయన కరీంనగర్ చెప్పింది ఇంతకుముందు మా ఏజ్ కంటే ముందే అవపా అని. అట్లనే అంటే ఎవరిని వ్యక్తిగతంగా నేను క్రిటిసైజ్ చేయలేదు. ఒక ఇష్యూ వచ్చింది మన కమ్యూనిటీ మీద, కంచాయలు అయినట్టు ఒక ఇష్యూ బేస్డ్ వచ్చింది. ఫస్ట్ తీసుకొచ్చింది నేను, దాంట్లో ముద్దాయి నేనే, ఏమని నా మీద పెట్టింది కేసారు. దాని విషయంలో ఎవరి కాళ్ళు అంటే ఎవరు కలిసి వచ్చి పని చేస్తలే. ఫస్ట్ మేము దాలో పెట్టింది, దృష్టి బొమ్మ దాలో పెట్టింది నేను ఎలిమినేట్ సార్. స్టేట్ ఇష్యూ కాగానే ఇమీడియట్ ఏమైందంటే ఇక ఎవరి కాళ్ళు మహాసభ నుండి కాలుస్తున్నాను ఆయన అంటాడు, ఇంటర్నేషనల్ సంఘంకి వెళ్ళి నేను కాలుస్తున్నాను, నువ్వు ధర్నా చేయంటాడు. అరే వాళ్ళ మీదకి అటాక్ చేద్దామన్నారు. రాలే వాళ్ళకి ఒక పుస్తకం ఏమడిగినాడు, ఒక తెలుగుగల ప్రశ్న అడిగినాడు. గొల్లోడైనా కానీ ఒక తెలుగుగల ప్రశ్న ఏమడిగినట్టే, మీకు ఒకవేళ చేతనైతే మీ దగ్గర చదువుకున్న వాళ్ళు ఉంటే పుస్తకానికి ఆన్సర్ పెట్టాను పుస్తక రూపకంగా ఎవడియాలి. మేము ఆ ప్రయత్నం చేసి బుక్ నిజాం వెంకటేశ్వర, నేను ఇంకొక నేలెట్టి మధు అని సీనియర్ జర్నలిస్ట్ ఉన్నాడు, రావికెట్టి శ్రీనివాస్ చెప్పినారు. రావికెట్టి శ్రీనివాస్ పరిచయం చూపించింది కూడా అన్న నిజాం వెంకటేశ్వర. వీళ్ళందరం కూర్చొని ఒక బుక్ రాసి వైశ్యులు సామాజిక సేవకులు వైశ్యులు అని చెప్పి కోమటోళ్ళు స్మగ్లర్లు కాకుండా అని మనం వైశ్య ప్రెస్ క్లబ్ లో పెద్ద ఎత్తున ప్రోగ్రామ్ చేసినాం. దాన్ని రియల్ గా చెప్పాలంటే ఆంధ్ర వాళ్ళు అప్రిషియేట్ చేసినంత తెలంగాణ వాళ్ళు చేయలేదు మన కంప్లీట్. టీజీ వెంకటేష్ గారు పర్సనల్ గా నాకు ఫోన్ చేసి నాకు ఆ బుక్ రాసినటువంటి బుక్ ఐలే మీద ఒక కాంప్లైంట్ లాడ్జ్ చేయి అని చెప్పి నాకు మార్నింగ్ 5 o'clock ఫోన్ చేసి నువ్వు ఢిల్లీకి వెళ్ళు, నీకు కావాల్సిన అరేంజ్మెంట్స్, టికెట్స్ అన్ని అకామిడేషన్ చూస్తారు, నువ్వు ఫైల్ చేయి వైశ్య వికాస్ వేదిక నుండి కేసు ఫైల్ చేయంటే నేను ఆయనకు చెప్పిన, సార్ మీ నా మీద ఉన్నటువంటి నమ్మకానికి థ్యాంక్స్. మన దాంట్లో ఉన్నటువంటి ఒక రాజగోపాల్ మేజిస్ట్రేట్ ఉన్నాడు, ఇప్పుడు అడిషనల్ ప్రిన్సిపల్ జడ్జి ఉన్నాడు రంగారెడ్డి జిల్లా. తను నాకు మంచి వ్యక్తిగతంగా మిత్రుడు. తను సోమ భరత్ కుమార్ అని తెలంగాణ రాష్ట్ర సమితిలో స్టేట్ జనరల్ సెక్రటరీ. మా సముద్రాల రమేష్ అవపలం ఉండే కదా, రమేష్ తోటి తీసుకొని మొత్తం డ్రాఫ్ట్ తయారు చేసి ఆయనకి ఇచ్చిన టీజీ వెంకటేష్ గారికి. అక్కడ బుక్ రిలీజ్ చేయించుడు, విజయవాడ బుక్ రిలీజ్ చేయించుడు, అక్కడ కడపలో చేయించుడు. మేము సొంతంగా ఖర్చు పెట్టుకొని మేము బస్సులో ప్రెస్ క్లబ్లో చేస్తే ఒక 2-3 పెద్దలు రండి మీరు కూడా కొమ్మటోళ్ళే కదా వస్తే బాగుంటుందంటే నేను పూజలో ఉన్నా రాలేను అని. ఎవరు దగ్గర గంజి రాజమౌళి గుప్తా. అంటే అట్లా కొంతమంది ఉన్నారు, వాళ్ళు ఎందుకు రాలేదు మరి వాళ్ళకి అంత భయం ఏందో నాకు అర్థం కాదు. ఫస్ట్ బేసిక్ ఏమనుకున్నాడు ఆయన ఎస్సీ రేపటికాడ కేసు పెడతాడు, పెడితే పెట్టు ఎందుకు అంత భయం. వైశ్యుల చరిత్ర గురించి మేము ఒక ఇప్పుడు సెంటర్ ఫర్ దళిత్ స్టడీస్ అని మల్లెపల్లి లక్ష్మీ గారు ఉన్నారు, అట్లనే మనం వైశ్య స్టడీ సెంటర్ కింద
నిజాం వెంకటేశ్వర సీరియస్గా మేము పని చేస్తున్నాం. వయసులో ఎవరెవరు గొప్ప వాళ్ళు ఉన్నారు. ఆ రోజు కూడా సేమ్ చెప్పిన నార్ల హనుమాన్లు, లోకం మానయ్య అని అట్లాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు, గొప్ప వ్యక్తులు ఉన్నారు. 25-30 సంవత్సరాలు సర్పంచ్గా ఇనానిమస్గా చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. ఇవాళ ఎవరు నలుగురు ఉండగానే ఇక మొత్తం వాళ్ళ ఊకదప్పుడు ఉపన్యాసాలు వాళ్ళ గురించి సెల్పడబ్బా. అది తప్ప ఏం లేదు. ఆయన లీడరు, ఆయన కార్పొరేషన్ చైర్మన్, వారికి అసలు తెలంగాణ రాష్ట్రంలో వాళ్ళు లేకపోతే మన వయసులో లేరనే స్థాయికి తీసుకొచ్చారు. అంటే ఇప్పుడు ఇండస్ట్రియల్ ఫోరమ్స్ ఉన్నాయి, బిజినెస్ ఫోరమ్స్ ఉన్నాయి, మన లాంటి అవోప ఆర్గనైజేషన్స్ ఉన్నాయి, ఇంకా చార్టెడ్ అకౌంట్స్ అసోసియేషన్ ఉన్నాయి, నెంబర్ ఆఫ్ అసోసియేషన్స్ వచ్చాయి. మన దాంట్లో ఎడ్యుకేషన్ కోసం సంబంధించి ఎవరు ఎక్కడ చేయట్లేదు. ఎక్కడ చేస్తున్నారంటే మహాసభ మీటింగో, లేకపోతే ఇంటర్నేషనల్ సంఘ మీటింగో, వాట్సాప్ క్లబ్ మీటింగో, లేదంటే వనిత క్లబ్. ఆయనకు రాగానే ఒకవేళ వనిత క్లబ్ వచ్చారు అనుకోండి, ఆయన భర్తకు చెప్తుందమ్మా మేము 10 చీరలు కొనుక్కోవాలి, 10 మంది కట్టుకోవాలి, సంవత్సరం పేరు మీద 1,00,000 ఖర్చు పెడతారు వనిత క్లబ్స్. ఇప్పుడు అన్నా వాట్సాప్ క్లబ్లో పోపోస్తాయి. నువ్వు ఇంత రాంగ్ డైరెక్షన్. ఇంతకు శంకరెడ్డి చెప్పిండు, హైటెక్ సిటీలో కొండాపూర్లో ఉద్యోగం, పిల్లలు ఆడ చదువుతారు, వాళ్ళ వనిత క్లబ్లో తీసుకొస్తారు, లేకపోతే కల్చర్ మారుతుంది. రియల్లీ జరిగేటువంటి సిస్టమ్ అది. ఇప్పుడు మనం ఇన్ని మాట్లాడతాం, హిందూ మతం గురించి గొప్పగా చెప్తున్నాం, మన మతం గొప్పది. ఎస్, వాస్తవం మనం బొట్టు పెడుతూ అత్యధికంగా హిందూ మతాన్ని ఆరాధించే దాంట్లో ప్రముఖ పాత్ర అంటే వైశ్యులేశ్వరు. అది ఎవరు చెప్పరు, ఎందుకు చెప్పడం అర్థం కాదు. ఆయన చెప్పిండు అనుకో, ఈయన ఆర్ఎస్ఎస్ ఉన్నట్టుంది, లేకపోతే బీజేపీకి ఉన్నట్టుంది, నరేంద్ర మోడీ ఇష్టమేమో, అమ్మ మనం లేడు. ఏ ముస్లిం అమ్మాయి అయినా బుర్కా లేకుండా ఉంటుందా? మన ఇంట్లో అబ్బాయిలు ఏం చేస్తారు? ఓ వెంటిలేటర్స్ ఉంటాయి ఇంకా. మనం ఎక్కడ పోతున్నాం కల్చర్ తెలియదు. పర్టికులర్ మన కమ్యూనిటీలో ఎక్కువ మంది ఆడవాళ్ళు బయటకు వస్తుంది. దౌర్భాగ్యమైన స్థితిలో ఉన్నాం మనం. ఎవరు ఎందుకు ఆలోచిస్తారో అర్థమవుతుంది. కానీ ఆ మార్పు అనేది మన దగ్గరకు రాదు. మ్యాక్సిమం కల్చర్ అంతా మన కమ్యూనిటీకి వెళ్ళి కొంత డిఫరెన్సెస్ వస్తుంది. అది ఊరి నుండి వస్తుందా, పట్టణం నుండి వస్తుందా, పల్లె నుండి వస్తుందా, తాలూకా నుండి వస్తుందా నేను చెప్పను. ఎవరు అతిథులు గారు మ్యాక్సిమం ఎవరు ఉద్యోగం చేస్తున్నాం అంటే సాఫ్ట్వేర్ ఉద్యోగం. అమ్మాయిలైనా అబ్బాయిలైనా, నా కొడుకు అమెరికాలో ఉన్నాడు, నా కొడుకు ఆస్ట్రేలియాలో ఉన్నాడు, నా బిడ్డ ఆడున్నది, నా కోడలు ఈ సాఫ్ట్వేర్ ఇంజనీర్, ఇదే ఇంజనీర్. సస్తే 2 రోజుల దాకా సెవెంట్ ఉంటుంది. మనం జనాలు ఏంటి సస్తే ఏం చేయాలి, జంజన్ చేయాలి, 2 రోజుల దాకా 3 రోజుల దాకా మనం మంచిది లేదు. కానీ ఇప్పుడు అది ఉందా? అవి లేదు, ఆ పరిస్థితి లేదు. అంటే గమ్మత్ అనేటువంటి ఒక సిచ్యువేషన్లో మనం ఇరుక్కపోయాం. ఆ చట్టంలో ఉన్నాం. ఎందుకున్నాం అనేది తెలియదు. కనీసం మనం ఒక ఆలోచన విధానాన్ని తీసుకురావాలి. ఎడ్యుకేషన్ మీద, సిస్టమ్ మీద ఫోకస్ చేయాలి. మన కల్చర్ ఏంది, మనకు ఉన్నటువంటి గొప్ప వ్యక్తులు గుప్తా అని చెప్పుకుంటాం. గుప్తుల కాలంలో ఎట్లా ఉంది పరిపాలన, ఈ రోజు ఉన్నటువంటి పరిపాలన ఏముంది? ఇర్రెస్పెక్ట్ ఆఫ్ పార్టీ, ఇర్రెస్పెక్ట్ ఆఫ్ స్టేట్స్, ఏ స్టేట్ అని తీసుకోండి. మనం ఎక్కడైతే రాజ్యాధికారంలో భాగస్వాములమైనమో అక్కడ రాజ్యం సుభిక్షంగా ఉంది, ఆ పట్టణం సుభిక్షంగా ఉంటుంది, అందరూ కూడా ఒక కల్చర్ మంచిగా ఉంటుంది, ప్లస్ ఆయురారోగ్యాలతో ఉంటారు. ఒక సిస్టమేటిక్ ఫుడ్ ఇస్తాం మనం, ఒక కల్చర్ ఇస్తాం. ఇప్పుడు తెచ్చిన ఫుడ్ ఏంటంటే మనం వెనకట్లేదా, మన తాతలు అప్పడాలే లేదా, జంతికలే లేదా, సలమిరపకాయ లేదు, అవన్నీ మన దగ్గరికి వెళ్ళి వచ్చినాయి కదా. దానికి ఒక పేరు మారింది. పేరాలు ఎవరు తినేటోళ్ళు వెనకట అంటే లో ప్రొఫైల్లో ఉన్నటువంటి వాడు పేరాలు తినేటోడు, హై ప్రొఫైల్ ఉన్నవాడు వాళ్ళందరూ ఇప్పుడు మనం పేరాలు తింటాం. అంటే ఈ కల్చర్ని అలవాటు చేసే దాంట్లో కొంత మనం పోయినాం. కాబట్టి సాధ్యమైనంత వరకు ఏంటంటే సంఘాలు ఒకటే కాకుండా మనం చేసేటువంటి కార్యక్రమంలో ఎడ్యుకేషన్ మీద చాలా ఫోకస్ చేయండి. ఐఏఎస్ అకాడమీ కావచ్చు, ఐపీఎస్ అకాడమీ కావచ్చు, ఏదైనా సివిల్స్ అకాడమీ కావచ్చు. దానికంటే ముందు నేను ఒకటి ఎర్ర విజయ్ కుమార్ గారికి సభాముఖంగా ఒక చిన్న విన్నపం, సబ్మిషన్ సార్. ఎక్కడైనా మీకు అవకాశం ఉంటే మాత్రం స్కిల్ డెవలప్మెంట్స్ కొంత చేస్తున్నారు. మనం ఆవుప ట్రైనింగ్ ఇస్తున్నాము, మిగతా ఆర్గనైజేషన్స్ కూడా ట్రైనింగ్ ఇస్తున్నారు. ఐటీఎస్ ప్లంబర్ కానీ, ఎలక్ట్రీషియన్ కానీ తక్కువ బడ్జెట్లో ఐటీఎస్ స్థాపించవచ్చు. ఐటీఎస్ మొత్తం కిల్ చేసింది. అవి కనుక చేస్తే మీరు చేసేటువంటి ఇండస్ట్రీకి సంబంధించి కావచ్చు, లేకపోతే మా సునీల్కి సంబంధించినటువంటి ఇండస్ట్రియల్ ఫోరంలు కావచ్చు, ఎంతోమంది ప్లంబర్లని కావచ్చు, ఎలక్ట్రీషియన్ కావచ్చు, ఆ స్కిల్ అయినటువంటి వర్కర్స్ని మనం తయారు చేయొచ్చు. మనం ఫ్రీగా ఎడ్యుకేషన్ ఇద్దాం వాళ్ళకి. అది అద్భుతంగా పనిచేస్తుంది. మన కంపెనీసే మనం ఓన్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఎంతసేపు మాట్లాడినా మన సాఫ్ట్వేర్ సంస్థలు చెప్తున్నాం. సాఫ్ట్వేర్ ఏముంటుందో, నేను నా కొడుకు అమెజాన్లో చేస్తాడు, ఎంత ప్యాక్ అంటే 2.5 లక్షలు 3 లక్షలు, దాంట్లో పెద్ద గొప్ప అన్నట్టు మన ఎవడు ఖర్చు పడినట్టు అవకాశం. ఇంకొకటి ఏంటంటే మనకు దౌర్భాగ్యం ఏంటంటే మన కమ్యూనిటీని ఎక్కడ అవేర్నెస్ ఉండే అక్కడ ఇవన్నీ కూడా ఎక్కువ శాతం అవకాశం ఉన్నది శంకరన్నకే. ఎందుకంటే ఆయన కట్రోట్ హిందుత్వవాది, హిందుత్వవాది, ఆర్ఎస్ఎస్కి వెళ్ళి వచ్చాడు. నేను ఆర్ఎస్ఎస్ శాఖ నడిపించిన, మేము ఉద్యమంలో ఏబీపీలో కూడా పనిచేస్తాం, దాని తర్వాత ఇప్పుడు టీఆర్ఎస్లో ఉన్నాను. కానీ మన కల్చర్ మీద మన వృత్తి ఏంది, కిరాణా షాప్ బేసిక్గా. యాక్చువల్లీ మన హార్జీన్ ఏంటంటే మన వ్యవసాయదారులతో కుటుంబాలు మనకి, దాన్ని మర్చిపోయినాం మనం. ఏంటంటే కిరాణా షాప్ పెట్టుకుంటాడు, కొంటాడు, వాడు ఇవ్వడు పడతాడు, అటు రిక్షా పెట్టాడు కూడా వచ్చి కొంటాడు, ఏమిలా కొంటాడు అంటాడు. మనం ఏమన్నాం,
పక్కన మన విశ్వాసం అంటాడు, ఏ మామూలు బాగా సీన్ అన్నామంటాడు. అంటే మనం అనుకో ఒక జలసీ ఉంటుంది. అది కాకుండా ఈ రోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో అసలు తెలంగాణలో ఉన్నటువంటి వైశ్యులు చాలా నిరాదరణకు గురయ్యేటువంటి పరిస్థితి ఉంది. ఇండస్ట్రీస్ మన దగ్గర లేవు. ఉత్తర భారతదేశంకి వెళ్ళి వచ్చినటువంటి నార్త్ మార్వాడీస్ ఎవరైతే ఉన్నారో మన వ్యాపారాలు మొత్తం కుల్లగొడుతున్నారు. దయచేసి మీరు గ్రామాల్లో ఎవరిని రానియకండి. ఆడు రాజస్థాన్ వాడు కానీ, గుజరాత్ వాడు కానీ, ఎవరిని యూపీ వాడు కానీ వాళ్ళని రానియద్దు, గ్రామాలకు రానియద్దు. ఫస్ట్ అట్లీస్ట్ మిగిలే కానీ అట్లీస్ట్ మనం ప్రొటెక్ట్ చేయాలి. ఎందుకంటే ఉన్న వ్యాపార రంగాలు మొత్తము నార్త్ సైడ్ ఉన్నటువంటి నార్త్ వైశ్యాస్ మొత్తం టార్గెట్ చేసింది. హార్డ్వేర్ తీసుకోండి, సిమెంట్స్ తీసుకోండి, పెయింట్స్ తీసుకోండి, మార్బుల్ తీసుకోండి, గోల్డ్ తీసుకోండి, ఇవన్నీ వాళ్ళే తీసుకున్నారు. మనకి మిగిలింది ఏంటంటే పిప్పి కిరాణా షాపు. ఆ కిరాణా కూడా ఏంది, మన సాయంత్రం మళ్ళీ వాన్ షాపుల్లో కొట్టాము, మళ్ళీ ఇక్కడ వచ్చి రిటైల్ అంతా వాడు పెద్ద షాప్ ఉంటుంది. మనం దయచేసి గ్రామాలకు మనం ఎక్కడైనా అవకాశం ఉన్న కాదు, మనకు సిటీలు అంటే కొంత అవాయిడ్ చేయలేనటువంటి పరిస్థితి కాబట్టి అదొకటి ఉన్నది. స్కిల్కి సంబంధించిన దాంట్లో మాత్రం ఇండస్ట్రియలిస్టులు ఉన్నారు కాబట్టి మీలాంటి వాళ్ళు పెద్దవాళ్ళు ఎవరైతే ఇండస్ట్రియలిస్టులు ఉన్నారో మీరు అట్లీస్ట్ ఒక ప్రపోజల్ ఐటీఎస్ని ఎస్టాబ్లిష్ చేసే దాంట్లో చేస్తే మాత్రం నేను ఇంతకుముందు కూడా మన ఉపలంకరేషన్ తోడు కూడా నేను చెప్పాను, డిస్కస్ చేశాను. మాకున్న కాడికి ఏమైనా టెక్నికల్గా కానివ్వండి లేకపోతే గవర్నమెంట్ విషయంలో కానీ ఏమైనా ఉంటే మాత్రం మేము చేస్తాము. అవి నెలకొల్పి వాళ్ళు కనుక ఫ్రీ ఎడ్యుకేషన్ కనుక ఇవ్వగలిగితే 100% మనది జమ్ములు తయారవుతుంది. ఎక్కడ చెప్పుకున్నా మన దగ్గరనే చేస్తారు కదా, మా సేట్ దగ్గరనే చేస్తుంటారు అని చెప్పుకుంటాడు గర్వంగా. ఎట్లా మన గుమస్తాలంతా చాలా మంది గుమస్తాలు, రైస్ మిల్ల గుమస్తాలంతా మనలో ఉంటారు, వేరే వాళ్ళని అయితే పెట్టుకోము. 2 లాభాలు ఉంటాయి. ఒకటేమో నేను పెట్టుకున్నాను ఫీలింగ్ ఉంటుంది, రెండోది భద్రతతో పనిచేస్తాడు, ఎక్కడ మోసం జరగదు, ఒకళ్ళు ఏమైనా లిటిల్ బిట్ ఏమైనా జరిగినా మనోడు అనే ఫీలింగ్ ఉంటుంది. కాబట్టి దయచేసి దాని మీద కొంత కాన్సన్ట్రేట్ చేయండి. ఇంకొకటి వ్యాపార రంగం వాళ్ళని పిలుస్తున్నాం మనం. మ్యాక్సిమం మన దగ్గర ఇప్పుడు ఇండస్ట్రియలిస్టులు ఎట్లయిపోయారంటే ఏ ఆర్గనైజేషన్ పెట్టినా ఫస్ట్ ఆ ఇండస్ట్రియలిస్ట్ కాడికి పోతే ఆడేమన్నా ఇస్తాడమో లేకపోతే ఆయన గొప్ప అని చెప్తామో అని ఉంది. అది కాకుండా మ్యాక్సిమం మనం కార్యక్రమాలు చేసే అవపా కార్యక్రమాలు 2 సంవత్సరాల్లో ఇంటలెక్చువల్స్ని పిలిచి వాళ్ళతో ఒక 1/2 అవర్ 15 నిమిషాలు వాళ్ళతో ఒక మాట్లాడిపోయగలిగితే, ఎందుకంటే మనం చేసిన ప్రయత్నం గొప్ప ప్రయత్నం, మేము ఇంతకుముందు చేసినాం, అది చేస్తున్నాం, మాకు కంటిన్యూస్ ఉంది కాబట్టి ఇది కూడా ఒక మంచిది అవుతుంది. ఎంటర్ప్రినర్స్ తయారు అట్లనే సాఫ్ట్వేర్ సంబంధించినటువంటి ఇండస్ట్రీస్. ఇక మోర్ ఓవర్ మీకు చెప్పాల్సింది, మీరు ఆల్రెడీ ఇన్సూరెన్స్ అడ్వైజర్స్, అంటే నేను కూడా అదే కులంలోకి వెళ్ళొచ్చిన ఎల్ఐసి 30 ఏళ్ళ కింద చేసిన. సో మనకు ఆ పిఆర్ ఉంటుంది కాబట్టి స్వతహాగా మనం వక్తలు, మోటివేటర్స్ కూడా చాలా మంది ఉన్నారు, పర్సనాలిటీ డెవలపర్స్ చాలా మంది ఉన్నారు. కాబట్టి వాళ్ళతో కొంత ఇంటరాక్షన్ పెట్టించేసి మనం ఈ లీవ్ టైంలో ఏదో హాలిడేస్లో ఎక్కడైనా దగ్గర పెట్టిస్తే, టీచర్లు అయితే మస్తు మంది ఉన్నారు రవపల్లాలు కూడా, ఎక్కడ పోయినా మనకు టీచర్లు దొరుకుతారు. ఆ డాటా సేకరించే దాంట్లో అట్లీస్ట్ ఆ మండలంలో ఎంతమంది అనేది ఒక డాటా కనుక సేకరించగలిగితే మనము టోటల్గా సమగ్ర కుటుంబ సర్వే చేసి 7 ఏళ్ళు అయింది మన గవర్నమెంట్ చేసి, జూలై 18th 19th. ఇప్పటివరకు మన దగ్గర లేదు. మనం ఏం చెప్తాం మీటింగ్లో 30 లక్షల మంది ఉన్నాం, మేము 25 లక్షల మంది ఉన్నాం. అసలు నువ్వు అనుకుంటే మేము అనుకుంటే పార్టీలు పెడతామన్నారు, పదవులు తీసుకున్నాం. వాడు ఏం పెట్టాడు, కమ్యూనిటీకి ఏం చేయడు అని చెప్తున్నారు. అట్లా జరుగుతున్నది. కాబట్టి దయచేసి మనం కొంత కన్స్ట్రక్టివ్గా వర్క్ చేస్తే, మనకున్నటువంటి ఆఫీసర్స్ అయితే ఆల్రెడీ తెలంగాణ వైశ్య గెజెటెడ్ ఆఫీసర్ అసోసియేషన్లో రవి, మహేష్, శ్యాము వీళ్ళంతా అంటే నాకు మీరందరూ ఉన్నారు. కాబట్టి ఇది కొంత కోరిలేటెడ్ చేసుకోనన్నా మనం ఎక్కడెవరు ఉన్నారని చేసుకుంటే పని అయితే చేస్తున్నాను. నేను అబ్జర్వేషన్ కాడికి అయితే కొంతమంది గెజెటెడ్ ఆఫీసర్లు ఎక్కడైనా సందర్భం వచ్చినప్పుడు మాత్రం, ఇంక్లూడింగ్ మన దాంట్లో మన రిటైర్ అయినటువంటి ప్రిన్సిపల్ సెక్రటరీగా రిటైర్ అయినటువంటి జగదీశ్వర్ సార్ కూడా నేను ఒక పని చెప్తే ఇమీడియట్ చేసి, అంటే మన వాళ్ళు చేస్తే దాంట్లో ఉన్నారు కానీ ఆ కనెక్టివిటీ రావాలి. ఇది మనకు ఒక డయాస్ అవుతుంది, మన అవపా డయాస్ అవుతుంది. కాబట్టి దాని మీద మీరు పనిచేస్తారని ఆశిస్తూ, ఇవన్నిటికంటే ఎక్కువ కూడా మేము వారధిగా పనిచేస్తాం. తప్పకుండా మా V3 News ఛానల్ వారధిగా పనిచేస్తుంది. మీలో ఉన్నటువంటి గొప్ప గొప్ప వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా మా ప్రవళిక ఇంటర్వ్యూలు చేస్తుంది. ఆ ఇంటర్వ్యూలకు సంబంధించి ఏదైనా ఉంటే మాత్రం, అంటే ట్రాన్స్పోర్ట్ లేకపోతే దానికి సంబంధించి ట్రావెలింగ్ ఎక్స్పెండిచర్, మెయింటెనెన్స్ ఎక్స్పెండిచర్ అది మినిమైజ్ చేసి తీసుకుంటారు. అది మాత్రం చెప్తున్నాను. ఇంకెక్కడ ప్రోగ్రామ్స్ అవపకు సంబంధించిన ఎక్కడ ప్రోగ్రామ్ అయినా పూర్తి స్థాయిలో కవరేజ్ చేసే దాంట్లో మా V3 News ముందుంటుంది. మీకు అన్ని రకాలు ఉంటుంది. దాంతోపాటు కమ్యూనిటీకి సంబంధించినటువంటి పూర్ స్టూడెంట్స్ ఎవరంటే ఎడ్యుకేషన్ పరంగా గైడ్ లైన్సే కాకుండా చైతన్య నారాయణ కార్పొరేట్ స్కూల్లో చదివేటోళ్ళు, కాలేజీలో చదివేటోళ్ళు చాలా మంది ఉన్నారు. కాబట్టి ఎవరైనా పంపేయండి, వాళ్ళని భయపెట్టించో బెదిరించో మనతో డిస్కౌంట్ చేయించే దాంట్లో మేము కీలకంగా పనిచేస్తాం. ఎందుకంటే మాకు ఆ పిఆర్ ఉన్నది, దానికి అనుమానం లేదు. ఏ కాలేజీ అయినా కానీ. రెండోది రామారావు గారిని 5 నిమిషాలు మాకు దొరుకుతుందో అనుకున్నాను. ఎందుకంటే వాసవి కాలేజ్ పేరు అందరూ ఏం చేస్తారంటే వైశ్య వికాస వేదిక V3 ఉంది కదా, మేము మా V3 అంటే వైలెన్స్ రీజన్ విక్టరీ వైశ్య వికాస వేదిక.
అయితే దాని మీద అందరూ ఏమనుకుంటే వాసవి కళ్యాణ్ అన్న నీకు తెలుసు ఆయన ఎవరికో దొరకడు నా పైన దొరకదు. విజయ్ కుమార్ గారి నుంచి ఒకటి చెప్తాను, నేను 1 వారం రోజులకి ఫోన్ ట్రై చేస్తున్నా. వీళ్ళు పర్టికులర్ రావడానికి కారణం ఈయన కలుద్దామని ఆయన అంటే ఒక విషయంలో నాకు నచ్చాడు. మిగతా వ్యాపారం అంటే నాకు కన్సర్న్ లేదు కాబట్టి నేను వ్యాపారం గురించి నేను మాట్లాడను. నేను వ్యాపారంలో లేను, బేసిక్గా నా అంతా ఉద్యోగ స్వరూపం. ఈనాడు ఒక యాడ్ ఇచ్చింది. ఇప్పుడు ఎల్బీనగర్ సిరీస్లో 20 ఎకరాల్లో పెద్ద బ్రహ్మాండమైనటువంటి వెంచర్ వేస్తున్నాడు. బహుశా హైదరాబాద్లో ఒక అద్భుతమైనటువంటి వెంచర్, 4,000 ఫ్లాట్స్ కదా. ఒక్క విషయం ఆయన నచ్చింది. ఆయన మీద ఇంతమంది అన్నాడు కదా, కమ్యూనిటీ వైశ్య కమ్యూనిటీ కాబట్టి చాలా మంది టార్గెట్ చేస్తున్నారు. గ్రేట్గా అనిపించింది అంటే ఈనాడు ఒక పేపర్లో యాడ్ ఇచ్చాడు, ₹1 కోటి యాడ్ ఫ్రంట్ పేజీలో ఇచ్చాడు. ఎట్లా ఒక మహారాజా కుర్చీలో కూర్చొని కాలు మీద కాలేసుకొని యాడ్ ఇచ్చాడు. హెడ్స్ ఆఫ్ అనిపించింది అండి యాడ్. అంటే లలిత జ్యువెలర్స్ చెప్తారు పైసలు ఊరికే రావని. అంటే ఆయన రిఫ్లెక్షన్, ఆయనకు ఉన్నటువంటి ఒక కమిట్మెంట్, ఆయనకు ఉన్నటువంటి ధైర్యాన్ని ప్రతిబింబించే విధంగా సూపర్ యాడ్ అన్నట్టు ఎవరు ఊహించలేదు. అరే ఇంత దాముందా కౌంటర్లు ఆయనది పోయింది నన్ను అడిగారు. అరే మీ ఓడింది పెట్టాలా మొగోడా పోయి ఇచ్చిండు, పైసలునే ఇచ్చిండు ఆయన. అట్లా సరే కమ్యూనిటీ కల్చర్లో ఇవన్నీ ఉన్నాయి కాబట్టి 100% మీ మీద మాత్రం మాకు చాలా మందికి ఒక నమ్మకం ఉన్నది. ఎవ్వరు వచ్చినా మీకు చాదరైన కాడికి అయితే మీరు చేయాల్సినటువంటి బాధ్యత ఉన్న సంఘపరంగా, వ్యక్తిగతంగా మీరు చేస్తారా వ్యాపార పరంగా ఆయన ₹100 తక్కువ పడతారు, 200 తక్కువ పడతారు మాకు అనవసరం. ఇంకా 2 రోజులు 48 hours దాదాపుగా స్టోరీస్ పెట్టారు. ఎర్ర విజయ్ కుమార్ ఎక్కడ ఉంటాడు అసలు ఏడి ఛానల్స్, అన్ని ఛానల్స్ మొత్తం ఆయననే తననే. ఆఫ్టర్ ఆల్ ₹1 కోటి ప్రచారం, ఒక 100 కోట్ల ప్రచారం ఏంటండి. కాబట్టి సంఘపరంగా మాత్రం ఇది అప్పీల్ అనుకోండి, డిమాండ్ అనుకోండి. సంఘ సభ్యులు ఎవరు వచ్చి అడిగినా కానీ టైం ఇవ్వండి, ఒక 1/2 hour 15 నిమిషాలు. ఎందుకంటే ఒక నమ్మకం. ఇప్పుడు దేవుడు ఉండాలేడా అంటే మనకు తెలియదు, ఎవరు చూసినా అంటే ఎవరు చూడలేదు. నమ్మకం, దేవుడు ఏదైనా పని చేస్తారు. నేను కూడా అట్లా ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ప్రతి ఒక్కరు కూడా ఏంటంటే ఎర్ర విజయ్ కుమార్ కలిస్తే చాలు, ఏదైనా పని వస్తుందేమో, లేకపోతే మనకు ₹100 తక్కువ అవుతామో. సో ఆ సంఘపరంగా అది ఉంది కాబట్టి ఆ గౌరవ ప్రతిష్టలు పెంపొందించే విధంగా మధ్యాహ్నం మిస్ అయినా మనం వాసవి బ్యాంకు నుండి వైశాఖాలు వచ్చినప్పుడు మనల్ని టార్గెట్ చేశారు కమ్మ కమ్యూనిటీ. ఉన్నటువంటి పరిస్థితుల్లో ఇండెప్త్ మార్గదర్శి చిట్ ఫండ్ రామోజీరావుకు బ్రాండ్ అంబాసిడర్ పైసలన్నీ మార్గదర్శులు ఉన్నాయి. అనుకోకుండా మన వాసవి కోఆపరేటివ్ బ్యాంక్ ఏమైందంటే కొంచెం బాగా పికప్ అయిన తర్వాత కమ్యూనిటీకి సంబంధించిన డబ్బులు అన్నీ వచ్చి వాసవి కోఆపరేటివ్ బ్యాంక్ పడ్డాయి. చంద్రబాబు నాయుడు, రామోజీరావు, వెంకయ్యనాయుడు, ఇంకో కొంతమంది కమ్మ లాబీ అందరూ కలిసి ఏం చేసినట్టే అప్పుడే కృషి బ్యాంక్ కూడా వచ్చింది. ఏం చేసినట్టే అసలు డబ్బులు ఎక్కడ పోతున్నాయి అంటే మొత్తం వైశ్య కమ్యూనిటీ కాడ ఉన్నటువంటి మన బిజినెస్ కమ్యూనిటీ, మన దగ్గర డబ్బులు ఇవన్నీ కలిపి అటు పోతున్నాయి కాబట్టి ఎక్కువ దగ్గర కొట్టాలని చెప్పి కొడితే మనల్ని ఎవరికి 15 సంవత్సరాలు పట్టింది జైలు. దాంతో ఏమైందంటే కమ్యూనిటీ మొత్తం బ్యాక్ ఫైర్. మనం చేసినప్పుడు వైశ్య సంఘారం ఒకటి చేసాం, బ్యాక్ ఫైర్. అది అయితే ఎవరు కూడా ఏ డయాస్ని ఉపయోగించుకోవాలి, పొలిటికల్ మనకి ఎవరు సపోర్ట్ ఉండాలని రోషే గారు ఏం చేశారు, ఓన్లీ ఆంధ్ర వైశ్యులకు మాత్రమే ఆయన పెద్ద పీట వేసారు, తెలంగాణ వైశ్యులకు ఎక్కడ పీటారు. మనం పల్లకి పోసే బోయలేము, పదవులు వాడిస్తాం, మనం సన్మానాలు మనం చేసాం రోజు. అందుకే మనం ఏమైంది, హైదరాబాద్ లేని తిరుపతి కూడా ఎవరు మంది రాలేదు, పని తీసుకున్నాడు రాలేదు, పని తీసుకున్నాడు రాలేదు. సో ఇవన్నీ జరిగినాయి కాబట్టి చనిపోతే ఇట్లా వరదలాగా రావాలి, ప్రభావం లాగా. అంటే ఆ స్థాయిలో ఉన్నటువంటి మన కమ్యూనిటీ ఉంది కాబట్టి కొన్ని విషయాలు ఇవన్నీ కూడా మనం ఇంటలెక్చువల్స్, ఎందుకంటే అవోబలం ఉండేదంతా చదువుకున్న వాళ్ళే కాబట్టి కొంచెం దీన్ని సంఘాలకు ప్రాధాన్యత ఇచ్చినట్టు కాకుండా ఒక డిఫరెంట్ వేలో తీసుకోవడానికి ట్రై చేయాలి. దాంట్లో నన్ను భాగస్వామ్యం చేసేందుకు ఐఎమ్ రియల్లీ థ్యాంక్ఫుల్ టు హృదయ వెంకటేష్ అన్న, శంకర్ అన్న. ఈ అవకాశం కల్పించినటువంటి సభ్యులందరూ కూడా మరోసారి ధన్యవాదాలు. జై తెలంగాణ, జై భారత్.